యాక్ట్. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే, ఫిజికల్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకేనా. సో ఇదేంటంటే 2003లో ఈ యాక్ట్ని తీసుకొచ్చారనమాట, ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే లిమిటేషన్స్ పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు అప్పు తీసుకోవచ్చు, ఎంత డెఫిసిట్ వరకు మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో సెట్ లిమిట్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ డెప్ట్ అండ్ డెఫిసిట్. అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏం చేస్తుందంటే డిసైడ్స్ ద టార్గెట్. టార్గెట్ ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, ఓకే, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండాలి. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి చూసాం కదా, ఫిజికల్ పాలసీ తర్వాత ఫిజికల్ డెఫిసిట్. మనకి ఎక్స్పెండిచరు ఇంకా రెవెన్యూ ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఏదైతే వస్తుందో ఆ డెఫిసిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ డెఫిసిట్ అమౌంట్ మనకి ఇంకా కావాలి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అని చెప్పి మనం చూసాం కదా. ఓకే, ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూస్ తీసేస్తే మిగిలేది. సో అది ఫిజికల్ డెఫిసిట్ అనమాట. అది జీడిపిలో 3% మాత్రమే ఉండాలి. ఓకే, అండ్ ఎవ్రీ ఇయర్ 0.3% రెడ్యూస్ అవ్వాలి. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ ఏమో 0% ఉండాలి. ఓకే, అండ్ అంటే 0% అచీవ్ చేయాలి, ఉండాలి కాదు అచీవ్ చేయాలి. ఇది కూడా 3% అచీవ్ చేయాలి, టార్గెట్ ఇది, మనం కంపల్సరీ కాదు, టార్గెట్. అండ్ టు అచీవ్ ప్రతి ఇయర్ 0.5% రెడ్యూస్ అవుతూ రావాలి. ఓకే, దిస్ ఈస్ టార్గెట్ ఫర్ 2007. సో అప్పటి నోట్స్ ప్రకారం అయితే ఇలా. నెక్స్ట్ ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో, సో ఇది బేసిక్గా బడ్జెట్తో పాటు ప్రొడ్యూస్ చేస్తారు కదా, అప్పుడు 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. ఓకే, 3 డాక్యుమెంట్స్ విత్ ద బడ్జెట్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఓకే, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద బడ్జెట్ వస్తుంది. బడ్జెట్లో 3 డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకటేమో మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. ఓకే, ఏంటంటే అవి మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. గాట్ ఇట్. సో ఇవి ప్రొడ్యూస్ చేస్తారు. సో ఒక 2 సెకండ్స్ మళ్ళీ రివైజ్ చేసుకుని, ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ 2003లో ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ యాక్ట్ది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డెప్ట్స్ ఇంకా దాని మెయింటైన్ చేసే డెఫిసిట్ని లిమిట్ చేయడానికి. ఆ టార్గెట్ ఏంటి అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ టార్గెట్ డిసైడ్ చేస్తుంది. ఏంటి అంటే ఈ ఎఫ్డీ ఎంత ఉండాలి, ఆర్డీ ఎంత ఉండాలి, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి, 3% ఉండాలి, రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 0% ఉండాలి. ఎందులో జీడీపీలో ఉండాలి. ఇది జీడీపీ లిమిటేషన్స్లో ఇది ఎఫ్డీఏమో 3%, ఆర్డీఏమో 0% ఉండాలన్నమాట. సో ప్రతి ఇయర్ 0.3% రెడ్యూస్ చేసుకుంటూ రావాలి, అది టార్గెట్. నెక్స్ట్ ప్రతి ఇయర్ ప్రొడ్యూస్ చేసే బడ్జెట్ ఇది దేని కింద ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద ప్రొడ్యూస్ చేస్తారు బడ్జెట్ని. ఆ బడ్జెట్లో 3 డాక్స్ మ్యాండేటరీగా సబ్మిట్ చేయాలి. ఏంటి? మైక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్, ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్. ఓకే, సో దీనికి ఎక్స్ప్లెనేషన్స్ అంటూ ఏం లేదు, మీకు మామూలుగా తెలుస్తుంది. మైక్రో ఎకనామీ, మ్యాక్రో ఎకనామీ. మైక్రో అంటే స్మాల్ ఇండివిజువల్, మ్యాక్రో ఎకనామీ అంటే లార్జ్, మనం ఫస్ట్లో డిస్కస్ చేస్తున్నాం కదా. సో మైక్రో ఎకనామీ లెవెల్లో ఒక ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ కావాలంటే ఒక ఇండివిజువల్ బేసిస్లో, ఒక ఇండివిజువల్ సిటిజన్ బేసిస్లో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ఒక ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఎలా డిజైన్ చేస్తున్నారు బడ్జెట్లో ఈసారి ఈ ఇయర్. అండ్ మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ. ఓకే, ఫిజికల్ పాలసీ అంటే తెలుసు కదా మనకి. సో ఫిజికల్ పాలసీ అండ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్స్, స్ట్రాటజీ ఏంటి ఫిజికల్ పాలసీకి. సో ఈ 3 డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎఫ్ఆర్బిఎం స్టేట్స్ గవర్నమెంట్ కాంట్ బారో ఫ్రమ్ ఆర్బీఐ వెన్ మనీ ఈస్ రిక్వైర్డ్. ఎఫ్ఆర్బిఎం స్టేట్స్ గవర్నమెంట్ కాంట్ బారో ఫ్రమ్ ఆర్బీఐ వెన్ మనీ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆర్బీఐ దగ్గర నుంచి మనీ బారో చేసుకోలేము అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్తోందనమాట. రైట్. మోనటైజ్